గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మూసీ సుందరీకరణ పేరిట వేల కోట్ల కుంభకోణం, త్వరలోనే వివరాలు బయటపెడతామన్న కేటీఆర్. పార్టీ ఫిరాయింపుదారులకు ప్రజలే బుద్ధి చెప్తారు, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవన్న కేటీఆర్. అవినీతికి కేరఫ్గా నల్లగొండ జిల్లా మంత్రులు, ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చిన కేటీఆర్. కాంగ్రెస్ మంత్రులకు ప్రజల నుంచి నిరసనలు, మంత్రి ఉత్తమ్ను అడ్డుకున్న ఉత్తండాపూర్ నిర్వాసితులు. కులగణన రిజర్వేషన్లు పెంచేదాకా వదిలేది లేదు, బీసీ వర్గాలు ఏకతాటిపైకి రావాలన్న కృష్ణయ్య, ఎల్ రమణ. మరో 2 రోజులు వానలే వానలు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. డీటెయిల్ చూస్తే, తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి పురస్కరించుకుని ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. అణిచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. తెలంగాణ సామాజిక సాంస్కృతిక అస్తిత్వ ఉద్యమంలో స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనుక నాటి వారి పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ తెలిపారు. చిట్యాల ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ ప్రగతి కార్యాచరణను అమలు చేసిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ సబ్బండ వర్గాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో పలు పథకాలను అమలు చేసి వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిపిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటన తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ పేర్కొన్నారు. ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసిందన్నారు. బలహీన వర్గాలు, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడమే ఐలమ్మకు మనం అందించే ఘననివ్వాలి అని కేసీఆర్ చెప్పారు. రేవంత్ పాలన అట్టర్ బ్లాప్ అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 9 నెలల కాలంలో పనికొచ్చే పని ఒక్కడి కూడా రేవంత్ చేయలేదని దుయ్యబట్టారు. హామీలను గాలికి వదిలేసి ప్రజలను నిర్దాక్షిణంగా మోసం చేశారన్నారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదని చురకలంటించారు. 100 ఏళ్ల పాటు బలంగా ఉండేలా బీఆర్ఎస్ను బలోపేతం చేస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అన్న మరి మీ పార్టీ చరిత్ర ఏంది అంటే 76 ఏళ్ళు అయిపోయిందన్న మా పార్టీ ఉట్టి అన్నారు. 76 ఏళ్ల నుంచి ఆ పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసిస్తూనే ఉంది. అయితే అధికారంలో ఉన్నారు లేదా ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ 76 ఏళ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు. మరి మనం కేవలం 24 ఏళ్ల పార్టీ. ఇంకొక 50-100 ఏళ్ళు ఈ పార్టీ దృఢంగా ఉండాలి అంటే నిర్మాణం పటిష్టంగా, పునాది పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ శాంతి సమయంలో అంటే తక్షణం కొట్లాడాల్సిన యుద్ధం ఏం లేదు, తక్షణమే కొట్లాడాల్సిన పెద్ద యుద్ధం ఏం లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్, ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. మళ్ళీ చెప్తా, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్, ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. అంటే శాంతి సమయంలో ఎంత ఎక్కువ చెమట ఒడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అనే మాట దానికి తాత్పర్యం. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ సమయంలోనే మనం పార్టీ నిర్మాణం కానీ, ఈ సమయంలోనే మనకేమైనా చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోవడం కానీ ఇప్పుడే చేసుకోవాలి. తప్పకుండా ఆ దిశగా మనం దృష్టి సారించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలైనాం. సరే, ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది, ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు, మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇచ్చినట్టు లేడు, తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇయ్యాడు పక్కా.
ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు, ఇది మాత్రం పక్కా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు వాడు బాగుపడాడు. వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4000, అత్తకు 4000, కోడలకు 2500. మరి ఆడవా అత్తకు 4000 దిక్కులేదు, కోడలకు 2500 దిక్కులేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు, స్కూటీ లేదు, బంగారం లేదు, 2500 లేదు, 4000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాసే, అది ఫ్రీ గ్యాస్ లేదు, మన లేదు, అదంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట, 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకి ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పానంటే నిజంగా చెప్తున్నాను, ఏం ఉత్తుతో చెప్తున్నాను. ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఆయన ఏమనుకున్నంటే ఇప్పుడు కానీ నేను 2028లో అయితే మెల్లగా, ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు. ఎవ్వరు ఏది అడుగుతా చెప్పుకుంటా. నేనేమంటున్నా, నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు, బరువు బాధ్యత ఉన్నోడు గిసొంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫికర్ ఉంటుంది, చేయకపోతే ఇబ్బందుతుందన్న ఫికర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి అవేం ఆలోచన చేయలే. ముందు పెట్టనైతే పెట్టిరువా, ఇచ్చేది ఉందా, మనం అయ్యేది ఉందా, పీకేది ఉందా అని పెట్టిరు. పెట్టేవారికి ఏమైపోయింది, ఆయనతో పుసుకున్న తంత గారెల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డాక ఏం చేసిండు, ఏం చేయన్నది తెలియదు. వీడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు. ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు, ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. లాగుల తొండలు దొరబెడతా, గుడ్లు వీకి గోటీలాడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు, గట్లుండదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన నేతలకు తగిన గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అస్తం సర్కారు తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్తో పాటు వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. గెలుపోవటంలో సహజం, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండాలి, పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని చెప్పి మీలో ఒక కుటుంబ సభ్యునిగా నేను ఓటమి చెందినప్పటికీ కూడా ప్రతి నెల కూడా మీకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యాలయంలో ఉండటం, పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ ముందుకు పోవడం జరిగింది. మరి కొంతమంది పార్టీని వీడినప్పటికీ కూడా మీలాంటి వాళ్ళ ముందు బలాదూర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి కష్టార్జితంతోనే స్థానికంగా వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు. మిమ్మల్ని కాదని పోతే నేల విడిచి సాం చేసినట్టే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉంటుంది ఇక వాళ్ళ కథ. పదవి ఉన్నదని పొంగేది లేదు, పోయిందని కుంగేది లేదు. ఇప్పుడే ఏ రాజకీయ నాయకుని కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాణించగలుగుతారు. మీరు కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా మనం గ్రూప్ కమిటీలు వేసుకొని, పార్టీ కమిటీలు వేసుకొని అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 8-9 నెలల నుంచి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఖచ్చితంగా మనం నిలదీయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా మన సోషల్ మీడియా కానీ ఇంకా మనం అందరం కూడా గట్టిగా ఐక్యతతోని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రజలకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శాసనమండలి నేత మధుసూదనాచారి నిప్పులు చెరిగారు. కేవలం 6 నెలల్లోనే ఈ పాలన మాకొద్దు అనుకుంటున్న ప్రభుత్వాన్ని తొలిసారి చూస్తున్నారని చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశారని, కానీ ముఖ్యమంత్రి పదవిని దిగజారుస్తున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పతనం వరంగల్ వెస్ట్ నుండే ప్రారంభమవుతుందని తెలిపారు. అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల కాలంలో బేష్ అనిపించుకునేటువంటి పాలనలను చూసుకున్నాం. 5 సంవత్సరాల పాలన తర్వాత చేత్కరింపబడేటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ
ఈ 42 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6 నెలల తర్వాత ఈ పాలన వద్దు ప్రభు అనేటువంటి ప్రజలను చూస్తున్నటువంటి సందర్భం తెలంగాణలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఆషామాషి నాయకుడు కాదు. ఒక పాలకునికి ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం తను ఎన్నుకోబడ్డటువంటి ప్రజల సమస్యల మీద సంపూర్ణమైనటువంటి ఆకలింపు అవగాహన ఉండాలి. ఆ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. హామీలు ఇవ్వనటువంటి అనేక కార్యక్రమాలను కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేదు. అటువంటి ఘనకీర్తి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారికే దక్కింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గాల సరసన మొదటగా నిలిచేటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్ కాబట్టి కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్కు చరమగీతం పాడేటువంటి కార్యాచరణ కూడా వరంగల్ వెస్ట్ నుండే ప్రారంభం కావాలి వినయ్ భాస్కర్ గారి నాయకత్వాన్ని అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, నేను ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 4 రకాల ముఖ్యమంత్రులను చూసినాం. పదవులకు వన్నె తెచ్చినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. పదవులను మెరుగ్గా పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. పదవికి న్యాయం చేసి ఆ గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. ఈరోజు ఆ పదవి స్థాయిని రోజుకు దిగజారుస్తున్నటువంటి ముఖ్యమంత్రిని చూడాల్సి రావడం బాధాకరమైనటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మళ్ళీ తెలంగాణ సమాజం ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ముందుకు సాగాలి అనంటే దానికి ఏకైక పరిష్కార మార్గం మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మనమందరం చేయాల్సినటువంటి భీషణ ప్రతిజ్ఞ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, 6 గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ఇప్పుడు వాటిని వదిలించుకోవడానికి పథకాలు రచిస్తుంది. గ్యారంటీగా హామీలన్నీ అమలు చేస్తామని లెక్చర్లు దంచిన రేవంత్ ఇప్పుడు జనానికి ముఖం చాటేస్తున్నాడు. కాంగ్రెస్ రాసిచ్చిన బాండ్ పేపర్లన్నీ టిష్యూ పేపర్లే అయ్యాయి. గ్యారంటీలకు పంగనామాలు పెట్టడానికి రేవంత్ సర్కారు నయా నాటకం మొదలుపెట్టింది. రేషన్ కార్డులు రద్దు చేసి జనాన్ని పరేషాన్ చేయడానికి చకచక ఫైళ్లు కదులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కోతలు, వాతలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లానే వేసింది. రేషన్ కార్డుల సంఖ్య తగ్గించడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ముసుగులో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత విధించే అవకాశం కనిపిస్తోంది. డిజిటల్ కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం తెలుసుకోనుంది. తద్వారా వివిధ స్కీమ్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ల అర్హత నిర్ణయించి వారిని జాబితా నుంచి తొలగించే దిశగా అడుగులేస్తోంది సర్కార్. గతంలో హెల్త్, రేషన్ కార్డులు వేర్వేరుగా జారీ చేద్దామని భావించిన ప్రభుత్వం తాజాగా 1 స్టేట్ 1 కార్డ్ నినాదం ఎత్తుకొని ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఆర్థిక భారం దించుకోవటానికే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్రలకు సీఎం రేవంత్ తెరతీస్తున్నాడనేది దీన్ని బట్టి స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను లింక్ చేయాలని, ఇంకోవైపు రేషన్ కార్డుల సంఖ్యను భారీగా తగ్గించాలని, రేషన్ కార్డు లేదని చెప్పి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టాలి. మొత్తంగా ఇది రేవంత్ సర్కార్ ప్లాన్. విజన్ లేని పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ ప్రభుత్వానికి తలకు మించిన భారంలా తయారయ్యాయి. వాటి కోసం రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు అయ్యే అవకాశాలు ఉండటంతో రేవంత్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం మానేశారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తేవటం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మీద దృష్టి సారించాడు. అందులో భాగంగానే లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించుకొని సంక్షేమ పథకాలకు గండి కొడుతున్నాడు రేవంత్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పేరిట సీఎం రేవంత్ కొత్త స్కెచ్ గీస్తున్నారు.
ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇచ్చి రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలనేది రేవంత్ పథకం. అయితే ఈ సేవలన్నీ ఒకే కార్డు ద్వారా అందించాలనే రేవంత్ ఉద్దేశం వెనుక అసలు మర్మం వేరే ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 89,96,000 రేషన్ కార్డులుండగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లు. ఇందులో స్టేట్ కార్డులు 54.45 లక్షలుంటే కేంద్రం తరపున 35.51 లక్షల కార్డులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు సుమారు 15 లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. ఈ కేవైసీ కాలేదన్న సాకుతో లక్షల కొద్దీ కార్డులను క్యాన్సిల్ చేయడానికి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 15 లక్షల కార్డులను అధికారులు రద్దు చేయబోతున్నారు. వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై భారం తగ్గించుకోవడానికి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులను భారీగా తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉంది. ఇందులో ప్రతి పౌరుడి ఆధార్తో అనుసంధానమైన వివరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇదే సాఫ్ట్వేర్ను తెల్ల రేషన్ కార్డుల సంఖ్యలో కోత పెట్టడానికి ఉపయోగించనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అందరూ తహసీల్దార్ల దగ్గర ఈ సమాచారం అందుబాటులో ఉంది. వారికి సిటిజన్ 360 సాఫ్ట్వేర్ లాగిన్ వివరాలను 3 నెలల క్రితమే అందించింది రేవంత్ సర్కార్. దీని ద్వారా రేషన్ కార్డుల సంఖ్యను కుదించనున్నారు. ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్తో పాటు ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలన్నీ ఆధార్తో అనుసంధానమై ఉన్నందున వాటి ఆధారంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు. అన్నీ వడపోసి దాదాపు 15 లక్షల మంది రేషన్ కార్డులను ప్రభుత్వం పక్కన పెట్టనుంది. ఇక ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం సేకరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా వ్యక్తుల ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు చెల్లించే పన్నులు, వాళ్లకున్న మొబిలిటీ సామర్థ్యం, ఆయా కుటుంబాల నేపథ్యం, అప్పులు, ఆస్తిపాస్తులు, ఆదాయ వ్యయాల వివరాలు తెలుసుకోనున్నారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్యలో గణనీయంగా కోత విధించవచ్చనేది సీఎం కుట్రగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కొండంత రాగం తీసి ఉసూరు మనిపించినట్టు ఎన్నికల ముందు అంతని ఇంతని ఆ పథకం ఈ పథకం అని ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఘనకార్యం ఇది. బాధ్యతల నుంచి తప్పించుకోవటం ఎలాగో రేవంత్ కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయటం చేతకాక తప్పించుకు తిరుగుతున్నాడు సీఎం రేవంత్. ఎంతసేపు రాజకీయాలు చేయటమే తప్పించి జనం కోసం 4 మంచి పనులు చేద్దామన్న సోయలేదు. 4 మంచి పథకాలు తెచ్చి ప్రజల సంక్షేమానికి కృషి చేద్దామన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. గత ప్రభుత్వ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుచర బుద్ధి మీద ఉన్న దృష్టి ప్రజల బాగోగులపై లేదు. ఈ చిల్లర పనులు మానేసి ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, మహాలక్ష్మి లాంటి పథకాలను వెంటనే అమలు చేయాలని సర్కార్ను నిలదీస్తున్నారు. రేషన్ కార్డులో కోత పెడితే సర్కార్కు ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రగల్భాల రేవంత్ సర్కారు ప్రజాభవన్ నుంచి పరారైంది. ప్రజావాణి పేరుతో చేస్తున్న నాటకానికి వేదికను మార్చేసింది. ప్రజాభవన్ కాకుండా గాంధీ భవన్లో ప్రజావాణి నిర్వహిస్తామని కొత్త డ్రామాకు తెరతీసింది. సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును నియంత్రించలేక ఓవర్ టు గాంధీ భవన్ రాగమెత్తిందా? లేక ప్రజావాణి వేదిక మార్పు వెనుక రాజకీయ కుతంత్రమేమైనా ఉందా? అసలు గాంధీ భవన్లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లవుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ప్రగల్భాల రేవంత్ సర్కార్ ప్రజాభవన్ నుంచి పరారైంది. ప్రజావాణి కార్యక్రమంపై హంగామా చేసిన ప్రభుత్వం
ఇప్పుడు ఏకంగా తమ నాటకాన్ని ఓవర్ టు గాంధీ భవన్ చెప్పేసింది. ప్రజావాణి కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఆరంభ శూరత్వం ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. కేవలం పిఆర్ స్టెంట్స్ లో భాగంగా ప్రజావాణిపై రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దంచారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా పేరు మార్చారు. ప్రజాపాలన మొదలైందని ప్రసంగాలు అదరగొట్టారు. ప్రజల కోసం ప్రజాభవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ప్రతిరోజు ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. తొలి రోజు స్వయంగా ప్రజావాణికి హాజరై నాటకాన్ని రక్తి కట్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి పలికిన మాటలన్నీ ఒక్కరోజు మురిపెంగా మిగిలిపోయాయి. కాంగ్రెస్ ఆరంభ శూరత్వం వెంటనే బయటపడింది. ప్రజావాణికి తొలి రోజు పోటెత్తిన జనాన్ని కంట్రోల్ చేయలేక వెంటనే బారికేట్లతో ప్రజాభవన్ ను దిగ్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి ఆశతో ప్రజాభవన్ కు వచ్చిన ప్రజలంతా నిరాశగా వెనుదిరిగారు. కొందరు రోజుల తరబడి పడిగాపులు కాశారు. కానీ వారి విన్నపాలు వినే నాదుడు మాత్రం ఎవరూ కనిపించలేదు. రాను రాను సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రజాభవన్ కు ముఖం చాటేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజావాణిపై మాట మార్చేశారు. వారంలో 2 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించారు. ఆ మరుసటి రోజే అసలు జిల్లా నుంచి ప్రజలు హైదరాబాద్ కు రావద్దని కలెక్టర్ ఆఫీసులోనే తమ సమస్యలు చెప్పుకోవాలని సెలవిచ్చారు. ప్రతి డిస్ట్రిక్ట్ ఉన్న ఎమ్మెల్యేలు ముందే డిసిషన్ తీసుకున్నాక చేయాలి. ఊళ్ళో ఒక్కరోజు యాడ్ ఇచ్చేసి వచ్చే జనాలని కూర్చోలే కూర్చుంటారు. అందరికి అది చెప్పులు వెనకేస్తారు. ఆడకోసం ఏమని అక్క చెల్లెళ్ళు అన్నాడు. అక్క లేక ఒక్క లేదు. ఇంతమంది చూడండి అసలు ముసలాళ్ళు రేవంత్ రెడ్డి పనులు చేస్తలేడు. ఎవరే పాలన చేస్తలేరు సార్. వేస్ట్ తిరిగి వేస్ట్. వీడికి రావటం కూడా తప్పే. ఎందుకు ప్రజావానికి రావడం తప్పేందమ్మా? మీ అర్జీలు తీసుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కదా. ఏం సాల్వ్? బస్ పిరియా గదొకటే కదా ఆయన చేసింది. చెప్పు. అడిగి పోయినావు 2000 సార్ అంటే 4000 అంటున్నావు. 2000 ఇస్తలేరా? ఇస్తలేరు. దారుణంగా ఉంది. ఎవరిని గెలవనిస్తలేరు. ఆయన పోయి అసెంబ్లీలో కూర్చుంటే ఉన్న ఆఫీసర్లు ఏం పట్టించుకుంటారు. వరకేనండి. ఒక్కటి లేదు. ఫ్రీ బస్సులు ఎందుకండి? ఫ్రీ బస్సులు ఎందుకు? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వటం, పేదలకు ఏమైనా సహాయం చేయటం, ఇవి చేయొచ్చు కదా. ఇవెందుకు? ఈ ఫ్రీ బస్సులు ఎందుకు? మాకు అవసరమా? ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిన రోజు తిరగలేం కదా. అవసరం ఉంటేనే పోతాం. ఎవరు కానీ 4 సార్లు వచ్చినాం ఇప్పటికంటే. 4 సార్లు ఎన్నిసార్లు కలిసి సీఎం ని? ఎవరు మాకు ఎప్పుడు కలవాలి? ఎవ్వరు కలవాలి. 11 సార్లు ఇచ్చిన 11 సార్లకి ఎవరికి ఎప్పుడన్నా కలిసినావా? రేవంత్ రెడ్డి సార్ నేను అడుగుతున్నా. ఒక్కనాడు కూడా నాకు కనిపించలేదు. ఇవన్నీ బద్దాలు వాళ్ళ కొడితే నేను అందరు అందుబాటులో ఉంటాను. ఒక్కనాడు కూడా కలిసినావా? నేను 6 నెలల సంధి తిరుగుతున్నా. ఎప్పుడన్నా కలిసినావా? ఒక్కడికన్నా అక్కడ సెక్రటరీ ఆఫీస్కి పోతే వాళ్ళు నేను గర్వం అంటారు. ఇక్కడ వస్తే ఇల్లుగా కలవవు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయింది. రేవంత్ సర్కార్ పిఆర్ స్టంట్స్ కోసమే ప్రజావాణి పేరుతో ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పటి వరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు? ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రజాభవన్ కు వచ్చి అష్ట కష్టాలు పడి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు పాత పేపర్ షాపుల్లో దర్శనమిచ్చాయి. ప్రజల దరఖాస్తులు నడి రోడ్డుపై దర్శనమిచ్చిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రచారం కోసమే సర్కారు నిర్వహించింది. తొలుత ప్రతిరోజు జరుపుతామన్నారు. తరువాత వారానికి 2 రోజులన్నారు. సీఎం సహా మంత్రులంతా ఉంటారని ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి మమ అనిపించారు. ఆ తర్వాత మంత్రులు కూడా ముఖం చాటేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. మాది ప్రజాపాలన, ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్. నేను ప్రతిరోజు 1 గంట సేపు వచ్చి ప్రజల దర్బార్లో ఉంటా అని చెప్పని అన్నాడు. ఒక్కరోజు వచ్చింది, ఇంతవరకు రాలా.
దాదాపు 5 నెలలు అయింది. ఈ 5 నెలల 150 రోజుల కాలంలో ఒక్కరోజు మాత్రమే వచ్చిపోయినాడు. మిగతా అన్ని రోజులు కూడా నెక్స్ట్ డే ఒక మంత్రి, తర్వాత ఇంకో మంత్రి అట్లా వచ్చినటువంటి ఒక దాఖలాలు చూసినాం. ఆఖరికి వాళ్ళ క్లర్కులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చి ఇవాళ ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి రావాలా, ఎక్కడో అలంపూర్కి వెళ్ళి రావాలా, అక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రగతి భవన్లో నిలబడ్డటువంటి ఒక ఎంఆర్ఓకో క్లర్క్కో అప్లికేషన్ ఇచ్చిపోవాలా. అది ప్రజా పాలన, ప్రజా భవన్ అని చెప్పని ఏతులు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని నిలదీయండి అని చెప్పని అడుగుతున్నా. పేద ప్రజల పట్ల ఒక చిన్న చూపుతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. నువ్వు ప్రజాభవన్ అని చెప్పి నేను పేదోడు ఎవడైనా సరే కష్టం నష్టం ఉన్నట్టయితే వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పని ఇవాళ మొత్తానికి మొత్తం ఇవాళ ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారికో లేకపోతే క్లర్క్కో కట్టబెట్టి ఇవాళ మొత్తం కూడా ప్రజలను అపహాస్యం చేస్తా ఉన్నావు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ అసలు ఉన్నపళంగా రేవంత్ సర్కార్ ప్రజావాణి వేదిక ఎందుకు మార్చిందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇటీవల రైతులు పిలుపునిచ్చిన చలో ప్రజాభవన్ ఎఫెక్ట్ వల్లే సర్కార్ ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ కాని రైతులంతా ఇటీవల చలో ప్రజాభవన్ పేరుతో ప్రభుత్వంపై తిరగబడ్డారు. రైతుల పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేసింది. జిల్లాల నుంచి రైతులను హైదరాబాదు రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ముందస్తుగా రైతు సంఘాల నేతలను, బీఆర్ఎస్ నేతలను నిర్బంధించారు. ఇక ప్రజాభవన్ కు ఎవరూ రాకుండా బారికేట్లు, పోలీస్ బలగాలతో దిగ్బంధించారు. రైతుల తిరుగుబాటుతో రేవంత్ సర్కార్ కు వణుకు పుట్టింది. ఇక రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ప్రజావాణి వేదికను గాంధీ భవన్ కు మార్చినట్లు తెలుస్తోంది. ప్రజావాణి అనేది ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఒక పార్టీ కార్యాలయంలో ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాంధీ భవన్ లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లా అవుతుందని నిలదీస్తున్నారు. ప్రజావాణి నిర్వహిస్తున్నది ప్రజల కోసమా లేక కాంగ్రెస్ కార్యకర్తల కోసమా అని ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించినా అక్కడ కాంగ్రెస్ కేడర్కే అగ్రతాంబూలం ఉంటుందని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల కోసం పైరవేల అడ్డాగా గాంధీ భవన్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ ప్రజావాణిని గాంధీ భవన్ కు మార్చినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ప్రజావాణి పేరుతో కొత్త నాటకానికి తెరతీసిన రేవంత్ సర్కార్ కు అసలు ప్రజా సమస్యలు కనిపిస్తున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, నిరుపేదల బాధలు రేవంత్ సర్కార్ కు పట్టవా? ముఖ్యంగా ప్రజా వైద్య రంగం పడకేసింది. ఒకవైపు విషజ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. కనీసం ప్రభుత్వ దవాఖానాల్లో మందులకు దిక్కులేదు. డేట్ అయిపోయిన మందులు సర్కార్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ప్రజారోగ్యం పట్టని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్ లో ప్రజావాణికి హాజరవ్వడం విడ్డూరంగా ఉంది. ప్రజల ప్రాణాలు పట్టని ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రజావాణికి వచ్చి ఏం చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించడం వెనుక మరో కుట్రకోణం ఉందని దళిత నేతలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సైడ్ లైన్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎత్తుగడ వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టికి పలు సందర్భాల్లో అవమానాలు ఎదురయ్యాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల ముందు వివిధ సందర్భాల్లో భట్టికి చేదు అనుభవాలు తప్పలేదు. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి సీతక్కకు అధికారిక నివాసాలు కేటాయించారు. దీంతో ప్రజాభవన్ లో ప్రజావాణిని నిర్వహిస్తే భట్టి విక్రమార్క అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పిలవాల్సిందే. ఈ నేపథ్యంలో భట్టికి మైలేజ్ రాకుండా అడ్డుకునేందుకే ప్రజావాణి అడ్డాను గాంధీ భవన్ కు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీలోని దళిత కార్యకర్తలు చెబుతున్నారు.